ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సీన్ కనిపించింది. వైసీపీ మాజీ మంత్రి టీడీపీ మంత్రితో కలిసి ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో జోగి యాక్టివ్గా కనిపించడం ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు తమకిక ఎదురే లేదని చెలరేగిపోయిన వైసీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరు సైలెంట్ అయిపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుందని, చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట పట్టాలని పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. అయితే తాజాగా రైతు సమస్యలపై వైసీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి చాలా మంది వైసీపీ సీనియర్లు డుమ్మా కొట్టారు. జగన్ కేబినెట్ లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి జోగి రమేష్, పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి 1,00,000 సంపాదిస్తున్నారు. వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రమేష్ కూడా వైసీపీ పోరుబాటుకు దూరంగా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చంద్రబాబు, లోకేష్, పవన్ పై పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొంతకాలం జైల్లో ఉన్న జోగి రమేష్ తనయుడు తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. తనతో పాటు కుమారుడిపై కేసుల కారణంగా జోగి రమేష్ కొంతకాలంగా వైసీపీ వ్యవహారాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. తాజాగా నూజివీడు బస్టాండ్ సెంటర్లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాన్ని మంత్రి పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శ్రీష కలిసి ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న జోగి రమేష్ ఆ సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు. 6 నెలలుగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జోగి రమేష్ స్వయాన పార్టీ అధినేత, వైసీపీ అధినేత పిలుపునిచ్చిన పోరుబాటలో పాల్గొనకుండా టీడీపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే టీడీపీ కార్యక్రమానికి పాత పరిచయాలతో మంత్రి పార్థసారథి ఆయన్ను ఆహ్వానించారా, లేక జోగి రమేష్ చొరవ తీసుకుని గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు హాజరయ్యారా అనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై అటు జోగి రమేష్ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు రాజకీయాలకు సంబంధం లేదని జోగి రమేష్ మద్దతుదారులు చెప్తున్నారు. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సభలో మంత్రి పార్థసారథి, గౌతు శ్రీషతో కలిసి జోగి రమేష్ పాల్గొనడంపై వారి నుంచి వివరణ తీసుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ వర్గాలను ఆదేశించారు.